నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. భారతదేశం మొత్తం ఎంతో పవిత్రంగా భావించే స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ గౌరవాన్ని, సంస్కృతిని, చట్టబద్ధతను కాపాడేందుకు మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం విధించారు. అయితే ఈ నిబంధనలను కొందరు తుంగలో తొక్కుతూ కొన్ని చోట్ల దొంగచాటుగా మద్యము, మాంసాన్ని విక్రయిస్తూ ఉన్నారు. కాసులకి కక్కుర్తిపడి కొందరు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అయితే ఈ ఘటనలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ దుస్థితి? దేశం కోసం ఒక్కరోజు కూడా మాంసం, మద్యం ముట్టుకోకుండా ఉండలేరా? వీటన్నిటికీ రాజకీయ ఒత్తిళ్లు కారణమా, లేక అధికారులే డబ్బు కాసపడి విధులను దుర్వినియోగం చేస్తున్నారా? అమ్మేవాళ్ళు సరే, మరి కొనేవాళ్ల పరిస్థితి ఏంటి? అసలు ఇటువంటి అంశాలపై ఈరోజు మనం చర్చిద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు గెస్ట్ రెడీగా ఉన్నారు. TNUS తిరుపతి జిల్లా అధ్యక్షులు గడదాసు వెంకటేశ్వర్లు గారు, ఇక అలాగే సోషల్ యాక్టివిస్ట్ బాబీ భగత్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ 9. నమస్తే వెంకటేశ్వర్లు గారు, అలాగే భగత్ గారు. నమస్తే మేడం. ఎస్ అండి, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. యాక్చువల్గా చూసుకున్నట్లయితే మనం ఎప్పటి నుంచో, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ ఒక్క మద్యాలు, మాంసాలు ఈ ఒక్కరోజు మానేద్దామని సపరేట్గా దాన్ని ఎప్పటి నుంచో ఆ నిబంధన పాటిస్తూనే ఉన్నాం. కాకపోతే ఎక్కడ చూసినా ఏదో ఎక్కడో ఒక ఊర్లో కావచ్చు, ఎక్కడ కావచ్చు, దాన్ని తుంగలో తొక్కుతూ దాన్ని అంటే పట్టించుకోకుండా ఉండేవాళ్ళు, అంటే ఇల్లీగల్గా వ్యవహరిస్తున్న వాళ్ళు చాలామంది చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. మార్పు వస్తుంది అనుకుంటాం, కానీ రాదు. అసలు నిజంగా చెప్తే ఈ ఒక్కరోజు ఆ మద్యం కావచ్చు, మాంసం కావచ్చు ముట్టుకోకుండా ఎందుకు ఉండలేకపోతున్నారు? మరి వీళ్ళ అధికారులు కూడా మరి దీన్ని ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అంటారు? చెప్పండి వెంకటేశ్వర్లు గారు. చెప్పండి వెంకటేశ్వర్లు గారు. మ్యూట్లో ఉన్నారండి. వెంకటేశ్వర్లు గారు మ్యూట్లో ఉన్నారు. రైట్, ఓకే. భగత్ గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు చెప్పాలంటే మేడం, అధికారులు దీనికి చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అలాగే దీనికి తోడు ఏంటంటే నాయకులు కూడా దీనికి ఒత్తాసు పలుకుతూ, నాయకుల యొక్క అనుచరులే ఈ విధంగా ఎక్కువ మంది వీటిలో పార్టిసిపేట్ చేస్తున్న కారణంగా ఒకవేళ ఈ అధికారైనా నోటీస్ ఇచ్చినా, లేదంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్నా, అక్కడ నుంచి మొట్టమొదట వచ్చేది ఆ సంబంధిత చోటా మోటా నాయకులే వచ్చి వాళ్ళు మా కార్యకర్తలు వాళ్ళకి ఏ విధంగా మీరు నోటీసులు ఇస్తారని చెప్పి అధికారుల మీద పెత్తనం చలాయిస్తున్నారు. కాబట్టి ఈ అధికారులు కూడా మాకెందుకు వచ్చిందిలే అని కొంతమంది సైలెంట్ గా ఉంటున్నారు. అలాగే అదే తోలో నాయకులకు సంబంధించిన వాళ్ళు 10 మంది ఈ లీగల్ యాక్టివిటీస్ లో ఉంటే, ఈ అధికారులు లోపాయకార ఒప్పందాలు పెట్టుకుని వీళ్ళు ఇంకో 5-6 మందితో వీళ్ళు లోపాయకార ఒప్పందాలతో వీళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే కనీసం ఉన్నటువంటి ఇప్పుడు ఒక మద్యం గురించే మనం ఎత్తుకున్నట్టయితే సంవత్సరం మొత్తం మీద కూడా మనకి రెండు మూడు రోజులు మాత్రమే ఇటువంటివి అనేవి వస్తుంటాయి మేడం. వీటిలో చూసినట్లయితే డబ్బులు బ్లాక్ లో పెట్టి మరి మద్యం సేవిస్తున్నారంటే వాళ్ళు మద్యానికి అడిక్ట్ అయ్యి మద్యం తాకుండా ఉండలేకుండా వాళ్ళే దాన్ని అధిక రేటు పెట్టి మద్యం సేవిస్తుంటారు. ఇటువంటి వాళ్ళల్లో కూడా ప్రభుత్వాలు అవగాహన అనేది తీసుకురావాలా? ఎందుకు మద్యం అమ్మట్లేదు, దీని యొక్క గొప్పతనం ఏంది, ఎంతో మంది అమరవీరులు ఇదైతే కానీ మనకి ఇటువంటి రాలేదు అనేది కూడా తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. అలాగే సంబంధిత అధికారులు కూడా ఏ నియోజకవర్గంలో అయితే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ నియోజకవర్గానికి సంబంధించిన అధికారులు కూడా వీటి మీద పర్యవేక్షణ అనేది ఉండాలా. అధికారులు చర్యలు తీసుకుంటే గానీ ఇటువంటివి జరగకుండా మనం ఆపచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను మేడం. రైట్ అండి, ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఇది ఏదో ఒక వ్యక్తికి, ఒక చిన్న ఏదో ఊరికి సంబంధించిన విషయం కాదు. ఇది భారతదేశం మొత్తానికి, అంటే మన జాతీయ పండుగ రోజున కేవలం ఆ ఒక్కరోజు వీటిని ముట్టుకోకుండా ఉండలేకపోతున్నారంటే కనీసం భారత జాతి మీద కూడా వీళ్ళకి గౌరవం లేదా? అంటే సామాన్య భారతీయులుగా ఆలోచించినప్పటికీ కూడా కాస్త గౌరవమైనా ఉండాలి కదా. అంటే ఎందుకు ఇటువంటి సాంప్రదాయాల్ని కూడా కనీసం వాళ్ళు బేఖాతరు చేస్తూ వెళ్ళిపోతున్నారు? కనీసం కూడా వాటి మీద దృష్టి ఎందుకు పెట్టట్లేదు అంటారు? సామాన్య పౌరులకు కూడా బాధ్యత ఉంటుంది కదా. జనాలు కూడా ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఒకరు చెప్తే మనం తెలుసుకునేది ఏంటి, మనకే మనం బాధ్యతాయుతంగా ఉండాలి కదా అనేది కూడా జనాలు కూడా ఆలోచించాలి మేడం. కానీ ఎక్కడ కూడా చూసినట్లయితే వీళ్ళు ఏంటంటే మనకెందుకులే, వాళ్ళు ఫాలో అవ్వట్లేదు, అధికారులే గుమ్ముగా ఉన్నారు, లేదంటే నాయకులే గుమ్ముగా ఉన్నారు, మనం చేస్తే తప్పే ఉందనే ధోరణిలో ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈ రోజు మనల్ని చూసే రేపు మన బిడ్డలు కానీ భావి తరాలు కానీ కూడా వీటన్నిటిని కూడా ఆదర్శంగా తీసుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ప్రజలు కనీసం సంవత్సరానికి వచ్చేటటువంటి 2-3 రోజులైనా సరే మద్యానికి కావచ్చు, లేదా ఇంకోటి ఉదాహరణకు నెల్లూరులో తీసుకున్నట్లయితే గతంలో గుట్కా, పాన్ మసాలా లేదు ఇటువంటి సంబంధించిన కొన్ని ఇల్లీగల్ యాక్టివిస్టులు ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు, PhD రామకృష్ణ గారు ఉన్నప్పుడు అమ్మేవాళ్ళు ఎవరైతే దుకాణదారులు ఉంటారో ఆ దుకాణదారుల మీద కఠిన చర్యలు తీసుకునే వాళ్ళు, ఆ కఠిన చర్యలు తీసుకుంటే రెండోసారి వాళ్ళు అమ్మేదానికి కూడా భయభ్రాంతులకు గురయ్యే వాళ్ళు. ఇప్పుడు అటువంటి చర్యలు ఎక్కడ కూడా లేనందువల్ల ఇటు అమ్మేవాడికి బాధ్యత లేదు, అలాగే ఇలా కొనేవాళ్ళకి కూడా బాధ్యత లేదు. కాబట్టి ప్రజలు కూడా
దీన్ని బాధ్యతాయుతంగా తీసుకొని ఒకరు చెప్తే తెలుసుకునేది కాదు. మనం దీన్ని కట్టుబట్టి ఉండాలా. దీనివల్ల మనం ఎంత లబ్ధి పొందాం, వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక్క రోజు మనం తినకపోయినందువల్ల నష్టమేం లేదు అనేది తెలుసుకోవాలి ప్రజలు కూడా. ఎస్ అండి, ఖచ్చితంగా ఖచ్చితంగా అండి. సో వెంకటేశ్వర్లు గారు మీరు చెప్పండి, అంటే ఈ ఘటనలు మనం ప్రతిసారి చూస్తూనే ఉంటాం. ఇప్పుడు నాయుడుపేట, తెనాలి అని మాట్లాడుకుంటున్నాం, కానీ ఇంకా తెలియనివి బయటపడినవి ఇంకా ఎన్ని ఊర్లు ఉన్నాయో, ఎన్ని జిల్లాలు ఉన్నాయో అవి చెప్పలేము ఇప్పటికీ. సో అంటే ఎందుకు ఈ సంస్కృతి ఇంకా రోజు రోజుకి మన సాంప్రదాయాలు ఎందుకు మర్చిపోతున్నారు? మరి దీనికి అసలు దీన్ని మార్చాలంటే ఏం చేయాలి? వెంకటేశ్వర్లు గారు, ఎస్ వెంకటేశ్వర్లు గారు, మ్యూట్లో ఉన్నట్టున్నారు వెంకటేశ్వర్లు గారు. రైట్, ఓకే అండి. భగత్ గారు, సో చెప్పండి, అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కఠిన చర్యలు కొంతమంది తీసుకునే వాళ్ళు ఉన్నారు, అంటే అవి సరిపోవట్లేదేమో, ఇప్పుడున్న ఏవైతే చట్టాలు అవ్వచ్చు లేదా ఆ చర్యలు అవ్వచ్చు సరిపోవట్లేదేమో అనిపిస్తోంది. మరి ఇంకా అంటే అసలు నిజంగా ఆ తప్పు చేయాలంటే భయపడేలా, మన భారతీయులకు ముఖ్యంగా మన దేశాన్ని గౌరవించేలా, మన సంప్రదాయాలు గౌరవించేలా ఉండాలంటే మరి ఎలా మార్చాలి? ఆ చట్టం అవ్వచ్చు, వాటికి సంబంధించిన శిక్షలు అవ్వచ్చు. చర్యలు తీసుకునేందుకు అధికారులకు కూడా ఈ నాయకులు అనే వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు మేడం. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ నాయకుల యొక్క అనుచరు ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్, అక్రమంగా మద్యం అమ్ముతున్నారన్నా, అక్రమంగా మాంసం అమ్ముతున్నారన్నా, ఈ రోజు అమ్మకూడదు అని ప్రభుత్వ నియమ నిబంధనలు ఉన్నప్పటికీ అమ్ముతున్నారంటే వాళ్ళ వెనక ఒక భరోసా, మాకు ఏదైనా జరిగితే పలానా నాయకుడు వస్తాడు, మమ్మల్ని ఏదైనా అరెస్ట్ చేస్తే పలానా నాయకుడు వస్తాడు, మా మీద చర్యలు తీసుకుంటే మాకు మద్దతుగా పలానా నాయకుడు వస్తాడు అన్నటువంటి భరోసా ఉంటేనో, లేదంటే పలానా అధికారితో మనకి లోపాకార ఒప్పందాలు ఉన్నాయి, పలానా అధికారి మమ్మల్ని పట్టించుకోడు, ఒకవేళ పట్టుకున్నా కూడా చూసి చూన్నట్టు వదిలేస్తాడు అన్నటువంటి భరోసా వాళ్ళకు ఉంటే గానీ ఇంత ఇదిగా వాళ్ళు అక్రమంగా ఈ విధంగా మద్యం అమ్మడం కానీ ఈ విధంగా చేయడం కానీ ఉంటారు. ఎందుకంటే లిక్కర్ అనేది ఒక బాటిల్ అధికారికి దొరికినా కూడా ఆ లిక్కర్ ఏ షాప్ లో నుంచి వచ్చింది, దానికి ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ కావచ్చు, దాని మీద ఉన్న నెంబర్ ని బట్టి ఏ షాప్ నుంచి, ఏ వైన్ షాప్ కావచ్చు, ఏ బార్ కావచ్చు, ఎక్కడి నుంచి ఇది బ్లాక్ లో వచ్చింది, ఎవరు దీన్ని బయటికి తీసుకొచ్చి అమ్ముతున్నారు అనేది కూడా ట్రేస్ అవుట్ చేసేటువంటి ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉంది. కానీ వాళ్ళు ఎక్కడ కూడా నిమ్మకం నీరెత్తినట్టే ఉన్నారు. గతంలో కూడా మనం చూసుకుంటున్నట్టయితే ఏదైతే ఉందో ఇక్కడ కూడా మధ్యతరగతి వాడిని దోచుకునేందుకు, మద్యానికి బానిసైన వాళ్ళని ఆసరాగా తీసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకునేందుకు, కమిషన్లకు కకృతిపడి అధికారులు, అనుచరులను కాపాడుకునేందుకు నాయకులు, ఈ కనీసం దేశం కోసం కనీసం ఒక్కరోజు కూడా వాళ్ళు ఈ యొక్క నియమ నిబంధనలు పాటించలేకపోతున్నారంటే దీని గురించి మనం చాలా ఇదిగా చెప్పుకోవాలి. మనం కనీసం ఇప్పటికైనా సరే ఈ అధికారులు కానీ, నాయకులు కానీ, తర్వాత ఈ సంబంధిత వాళ్ళ మీద సరే ప్రజలైనా సరే కనీసం అవగాహనతో కొనకుండా ఉంటే వాళ్ళు అమ్మరు కదా. లేదు, మనం ఒక్కరోజు మనం వీటి జోలికి పోకుండా ఉండాలని కనీస బాధ్యత అనేది ఉండాలా. ఎందుకంటే రేపటి భావితరాలకు మనం తెలియజేయాలా, ఈ రోజు పలానా రోజు మాంసం తినకూడదు, పలానా రోజు మద్యం తాగకూడదు, పలానా రోజు పలానా స్వతంత్ర సమర యోధుల పోరాటం వల్ల ఈ రోజు మనం ఈ విధంగా ఉన్నామని తెలియజేస్తేనే రేపు భావి భారత పరులకు మనం చెప్తాం. ఈ విధంగా మద్యం బ్లాక్ లో కానీ లేదా చికెన్ మాంసాలు కానీ అమ్మినప్పుడు పిల్లలకు కూడా మనం వాటిని మనం ఏమని మనం రేపు అనే రోజు మనం చెప్తామో తెలియట్లేదు. ఈ విధంగా నాయకులు, అధికారులు వీళ్ళు కఠిన చర్యలు తీసుకుంటే గానీ వీటికి ఫుల్ స్టాప్ అనేది పడదని చెప్పని మా ఉద్దేశం. దీనికి ఏంటంటే ముఖ్యంగా అధికారులు ఎప్పుడైతే కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలతో కేసులు నమోదు చేసి వాళ్ళని కఠిన చర్యలు తీసుకుంటారో రెండోసారి ఇటువంటి పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు కూడా భయపడతారు. అటువంటి చర్యలు లేవు కాబట్టి ఎక్కడ కూడా వీళ్ళు చాలా నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారు. ఈ నాయకులు కూడా ఏంటంటే, ఎందుకంటే ఇక్కడ నాశనం అయ్యేది ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ప్రజలే ఎన్నుకోబడ్డటువంటి ప్రజా నాయకులు ప్రజలే ఈ రోజు ఈ విధంగా తప్పుదోవ పడుతూ ఉంటే సరిచేయాల్సిన నాయకులు చోద్యం చూస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇల్లీగల్ గా ఉండే వాళ్ళని కాపాడే ధోరణిలో ఉన్నారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రేపనే రోజు మనకు ఉండేటటువంటి వచ్చే వాళ్ళకి మనం ఆదర్శంగా ఉండాలి. కానీ నాయకులు అనే వాళ్ళు ఈ విధంగా మద్దతు తెలిపి ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ప్రేరేపించడం కూడా, దీనివల్ల అనేక నష్టం అనేది మన దేశానికే జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక జిల్లాకో, ఒక కుటుంబానికో, లేదంటే ఒక నియోజకవర్గానికి సంబంధించింది కాదు, దేశవ్యాప్తంగా దీనికి చాలా నష్టం అనేది జరుగుతుంది. దీన్ని కానీ ఇలాగే కానీ వదిలేస్తే ఖచ్చితంగా వీటికి అసలు విలువ లేకుండా పోతుంది. ఆగస్ట్ 15th కానీ, జనవరి 26 కానీ వీటటువంటి స్పెషల్ గా ఉండేటటువంటి డేట్స్ కి, స్పెషల్ గా ఉండేటువంటి స్వతంత్ర సమరయోధులు చేసినటువంటి పోరాటానికి కానీ, మనం ఈ రోజు అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛకు కానీ మాటలతో మనం ఏదో చెప్పుకోవాల్సిన తప్పితే కానీ పాటించేది అనేది ఎక్కడ లేదని కూడా మనం దీని ద్వారా గ్రహించాలి. కాబట్టి ఇప్పటికైనా నాయకులు, అధికారులు వీటి మీద కఠిన చర్యలు తీసుకుంటే గానీ
వీటన్నిటికి ఫుల్ స్టాప్ పడవని చెప్పని మా ఉద్దేశం. ఖచ్చితంగా అండి. అండ్ అంటే ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు అమ్ముతున్నారు అంటే మద్యం కావచ్చు, మాంసం కావచ్చు, వాళ్ళు ఇల్లీగల్ గా తెలియకుండా అమ్ముతున్నారు అనే విషయం అక్కడ ఉండే సామాన్య మానవులకు తెలిసినప్పుడు ఇక్కడ ఆ శాఖకు సంబంధించిన అధికారులు అవ్వచ్చు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండకుండా ఉంటుందా, తెలియకుండా ఉంటుందా అనేదే ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ప్రతి ఊర్లో ఒక వీధి చివరిలో ఉండే వ్యక్తికే తెలిసి దాన్ని డబుల్ రేట్ పెట్టి కొనగలిగినప్పుడు అధికారులకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే వాళ్ళు కూడా ఈ కాసుల కక్కుతాను అంటే మీరు అన్నారు రాజకీయ నాయకుల ప్రోద్బలం ఉండొచ్చు అని, అంటే అధికారులు కావచ్చు, వివిధ రకాల శాఖలందరూ కూడా ఎందుకు మౌనంగా ఉన్నట్లు? వివిధ శాఖల అధికారులు మౌనంగా ఉన్నారంటే వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి లోపాకారి ఒప్పందం అని మనం కారణం చెప్పవచ్చు. లేదా అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉండేటువంటి పొలిటికల్ లీడర్ యొక్క మద్దతుతో కూడా ఈ విధంగా వీళ్ళు చేస్తుంటే చూస్తూ ఉండొచ్చు కూడా అధికారులు. కానీ ఈ అధికారులు వాళ్ళ యొక్క బాధ్యతాయుతంగా వాళ్ళ యొక్క విధులకు ఈ విధంగా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా నాయకులకు భయపడో లేదంటే అక్కడ ఉన్నటువంటి లోపాకార ఒప్పందాలు పెట్టుకొని వచ్చేటటువంటి కమిషన్లకు కకృతిపడి ఈ విధంగా వదిలేసే వాళ్ళు చేసేటటువంటి ఉద్యోగానికి కూడా ఇది గౌరవప్రదంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళ ముందు ఏ పబ్లిక్ మాట్లాడలేకపోయినా వాళ్ళ వెనక పబ్లిక్ ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారికి ఇక్కడ ఏదో మారుమూల ఆటో దోలుకునే వ్యక్తికో, రిక్షా దోలుకునే వ్యక్తికో పలానా దగ్గర మద్యం అమ్ముతున్నారు, పలానా రేటుకి అమ్ముతున్నారు తెలిసింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు తెలియకుండా ఉండదు, ఖచ్చితంగా తెలిసే ఉంటది. కాబట్టి దీన్ని కూడా వాళ్ళు చేసేటటువంటి ఉద్యోగానికి కూడా దానికి చెడ్డ పేరు తీసుకొచ్చేది కారణంగా మనం చెప్పాలా. రైట్ అండి, ఖచ్చితంగా. అండ్ అలాగే వెంకటేశ్వర్లు గారు, మనం చూసుకున్నట్లయితే అంటే గతంలో ఇవన్నీ జరిగాయి అంటున్నాం, ఇప్పుడు జరిగాయి అంటున్నారు. అయితే వీళ్ళు ఏమంటారు, షాపుల వాళ్ళు ఏమో మాకు అధికారులు చెప్పలేదు, నోటీసులు ఇవ్వలేదని వాళ్ళు అంటారు ఒకవైపు. మరొక వైపు అధికారులు ఏమో మేము నోటీసులు ఇచ్చామైనప్పటికీ వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటారు. అంటే ఇక నోటీసుల సంగతి పక్కకు పెడితే ప్రతి స్కూల్లో చదివే ప్రతి పిల్లవాడికి కూడా ఈరోజు ఈ మద్యము ఇలాంటివన్నీ బంద్ ఉంటాయి, లేదా ఈరోజు హాలిడే ఉంటుంది, ఇలా చేస్తారని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ తెలుసు ఈరోజు ఏం చేస్తాము అనేది. మరి అయినప్పుడు అంటే మినిమం బాధ్యత లేదంటే షాపుల వాళ్ళకు కూడా అవ్వచ్చు, నోటీసులు ఇవ్వకపోతే వీళ్ళు ఓపెన్ చేసి అలాగే అమ్మేస్తారా ఏంటి? మరి ఇలా ఉంటే పరిస్థితి ఏంటి? వెంకటేశ్వర్లు గారు. హలో, ఎస్ వెంకటేశ్వర్లు గారు చెప్పండి. నాయుడుపేట పట్టణంలో మున్సిపల్ కమిషనర్ గారు నిన్ననే అందరి మత్స్య దుకాణదారులందరినీ సమావేశపరిచి ఆగస్టు 15 ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మత్స్య మాంసాలు విక్రయించకూడదని స్పష్టంగా చెప్పారు. అయితే నిబంధనలు అమలు చేయడంలో అయితే మాత్రం విఫలమైనట్లు అనిపిస్తా ఉంది. పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో మద్యం విక్రయాలు, ఈ యొక్క మాంస విక్రయాలు కూడా యథావిధిగా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. రైట్ అండి, అదే అంటే ఎటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినా కూడా ఈ ఒక్క రోజుకే ఏదో ఇబ్బంది అయిపోతున్నట్లుగా మద్యాన్ని బ్లాక్ లో పెట్టి కొనాల్సిన పరిస్థితి వస్తున్నారు. ఈ రోజు ప్రతి ఒక్క మద్యం బాటిల్ ధర అంతకంత పెంచి బ్లాక్ లో ఆ షాపుల కాడనే అమ్మేటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఎక్సైజ్ అధికారులు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆగస్టు 15, జనవరి 26, అక్టోబర్ 2 ఇటువంటి ముఖ్యమైన దినాల్లో కూడా మద్యం అమ్మకాలను యథేచ్ఛగా కొనసాగిస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. ఇంకా మనం దేశ స్వాతంత్రం కోసం మనం ఎటువంటి పాటుపడపోయినప్పటికీ వాళ్ళ యొక్క త్యాగానికి గుర్తుగా ఒకరోజు మత్స్య మాంస విక్రయాలకు దూరంగా ఉండాలన్నటువంటి విజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నారు. మందుబాబులు అలాగే ఉన్నారు, ఆ యొక్క మద్య నిషేధాన్ని అమలు చేస్తున్న ఎక్సైజ్ అధికారులు అలానే ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా మద్య విక్రయాలు జరుగుతాయంటే జరిగేటువంటి సమస్య లేదు. అందరి అధికారులకి ఆ విషయం స్పష్టంగా తెలుసు. వాళ్ళ కనుసరణలోనే ఈ యొక్క వ్యాపారాలు జరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. రైట్ అండి, అంటే దీన్ని మార్చడం ఎలా అంటారు? అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, లేదా అసలు ఏ మార్పులు తీసుకొస్తే మరి ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయి? ముఖ్యంగా జనాల్లో స్పష్టమైనటువంటి మార్పు రావాలి. ప్రభుత్వం ఒకరోజు ఈ యొక్క మత్స్య మాంసాలకి దూరంగా ఉండమని చెప్పి అన్నప్పుడు ఆ యొక్క దేశం స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ త్యాగదనుల యొక్క కృషిని గుర్తు చేసుకొని ఒకరోజు దానికి దూరంగా ఉందాం అన్నటువంటి విజ్ఞత కోల్పోతున్నారు. సరే, ఆ నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులైనా స్పష్టంగా ఆ నిబంధనలు అమలు చేయడం విఫలమవుతున్నారు. అంటే ఇక్కడ అధికారులు అంటే పోలీసుల లోపం అనుకోవాలా, రాజకీయ నాయకులు వాళ్ళు చేయడం వల్ల అంటారా, లేకపోతే షాపు యజమానుల ఎవరిది ఎక్కువగా మనం ఎక్కువగా వెయ్యాలి అంటే ఎవరు తప్ప? మాంస విక్రయాలకు వస్తే మున్సిపల్ అధికారులు వస్తున్నారు. మాంస విక్రయాలకి మున్సిపల్ అధికారులు, మద్య నిషేధానికి ఎక్సైజ్ అధికారులు.
అంటే ఒక శాఖ అధికారులు మాది కాదులే అని వదిలేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఎక్సైజ్ వాళ్ళు అవ్వచ్చు, మున్సిపల్ అవ్వచ్చు, వాళ్ళ శాఖకు సంబంధించితేనే మేము చేస్తాం. 100% ఈ మద్య నిషేధం అనేది చేపట్టాల్సింది ఎక్సైజ్ శాఖ. వాళ్ళు ఏంటంటే సింపుల్ గా షాపులకి ఇది తాళాలు వేసాము, తాళాల పైన సీళ్లు వేసాము అనేటువంటి పద్ధతితో ఉన్నారు. అంటే తాళాలకి సీళ్లు సరిపోదు, వాటి నిబంధనలు అమలు చేయాలి కదా. రైట్. ఇది కేవలం మనకి చట్టపరమైన అనే ఒక అంశంగానే తీసుకోకుండా అంటే మానసికంగా కూడా మన భావోద్వేగాలకు సంబంధించింది. అంటే ఒక భారత జాతీయుల అంటే మనం అందరూ భారతీయులు అయినప్పుడు సో మానసికంగా కావచ్చు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. మరి ఎమోషన్స్ ని బట్టి కూడా ఎవరు ఒక్కరిలో కూడా ఎమోషన్స్ ఉండాలి. మన నాయుడుపేటలో కూడా స్వాతంత్ర సమర యోధులు పాల్గొన్నటువంటి మిరియాల వెంకటనారాయణ 96 ఏళ్ల వయసుని మేము కలిసి ఆయనకి శాలువ కప్పి పూలమాల వేసి సన్మానించి వచ్చామండి. అంటే స్వాతంత్ర దినోత్సవంలో స్వాతంత్ర పోరాటంలో ఆయన పాల్గొన్నందుకు గుర్తుగా ఆయన అభినందించాం. ఆ యొక్క కృషి ప్రజల్లో ఉండాలా, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే దానికోసం ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా అండి. రైట్. ఇక భగత్ గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు వరకే అయితే సోషల్ మీడియాలో ఏదొచ్చినా వెంటనే ట్రెండ్ చేసేస్తారు. సో ఇలాంటి వాటిని ట్రెండ్ చేస్తారు తప్ప వీటిపై చర్యలు ఏం తీసుకోవాలి అనేది అంటే వన్స్ ఫేమస్ అయితే దాని మీద 1-2 కేసుల మీద వెంటనే మన వాళ్ళు అందరూ చర్యలు తీసుకుంటారు. అది తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ కనుమరుగైపోతూ ఉంటుంది. సో సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? మరి సోషల్ మీడియా ద్వారా కూడా అధికారులు ఏమైనా ట్రై చేస్తే మార్పు వస్తుందంటారా? ఖచ్చితంగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వానికి ఉంది, ఇటు అధికారులకి ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఎంత తెలిసినప్పటికీ కొంతమంది చెప్తే కొంతమంది ఒక పొలిటికల్ లీడర్ చెప్తే దాని కింద ఉన్నటువంటి అనుచరులు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఇనే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే మా నాయకుడు, మా బాస్, మా లీడర్ అని ఫిక్స్ అవుతారు కాబట్టి వాళ్ళు చెప్తే కొంతమంది వింటారు. కొంతమంది అధికారులు అభిమానించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తే కొంతమంది. ఈ విధంగా ముందు రోజు లేదా ఒక 2-3 రోజుల క్రితం సంబంధిత నాయకులు కూడా వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీతో వాళ్ళు ఒక వీడియో క్లిప్పింగ్ కావచ్చు, లేదంటే ఆడియో క్లిప్పింగ్ కావచ్చు, వాళ్ళ నియోజకవర్గంలో కావచ్చు, దయచేసి ఈ ఒక్క రోజు మీరు మద్య మాంసాలకు దూరంగా ఉండండి, ఎవరు తినొద్దు, మా మీద దయ ఉంచి ఈ విధంగా చేయండి, మనం ఎందుకు ఈ విధంగా చేయాల్సి వస్తుంది, ఎంతో మంది అమర వీరులు వల్ల ఈ రోజు మనం ఈ విధంగా ఉంటున్నాము, వాళ్ళకి మనం గౌరవించుకోవాలా అని చెప్పని వాళ్ళ యొక్క గొప్పతనం అనేది తెలియజేసే ప్రయత్నం అనేది చేయాలా. ఎందుకంటే మనం చూసుకుంటే ఓవరాల్ గా ఒక్కరోజు కూడా ఉండలేకపోయేది బిలో మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి లేబర్ కూలీలు ఎక్కువ శాతం కూడా ఆల్కహాల్ కూడా డబల్ రేట్లు పెట్టి కొనేది. ఎందుకంటే వాళ్ళ తాకపోతే ఉండలేరు. వాళ్ళకి ఏంటంటే ఎందువల్ల అసలు ఈ రోజు అమ్మకుండా ఉంటున్నారు అనేది కూడా చాలా మందికి అవగాహన ఉండదు. ఎందుకంటే చదువుకునే వాళ్ళు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళే ఈరోజు తప్పు చేస్తున్నారు. అటువంటి రోజువారీ కూలికి వెళ్ళేటటువంటి పబ్లిక్ కి ఎందుకు మనల్ని తాగొద్దు అంటున్నారు, ఎందుకు మనల్ని తినొద్దు అంటున్నారు అని కనీసం అవగాహన కూడా చాలా మందికి ఉండదు నాకు తెలిసి. కాబట్టి అధికారులు కూడా, నాయకులు కూడా వీళ్ళ మీద ఒక 2-3 రోజుల ముందే దీనికి అవేర్నెస్ తీసుకొని వచ్చి ఎందుకు ఈ విధంగా చేయాలా, ఎందుకు మనం గౌరవించుకోవాలా, దీని వల్ల మనం ఈ విధంగా చేస్తే మనం ఎవరిని అవమానిస్తున్నాం, ఈ దేశాన్ని అవమానిస్తున్నాం, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో బతుకుతూ, ఈ దేశంలో ఉంటూ 1 రోజు 2 రోజులు కూడా మనం ఉండలేకపోతే ఇంతకంటే అవమానకరం ఇంకోట్లేదు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడేటప్పుడు కూడా మన వాళ్ళు పాకిస్తాన్ మీద బెట్లు కాసేటటువంటి నీచమైన వ్యక్తులు ఈ భారతదేశంలో ఉన్నారు. ఇటువంటి వాళ్ళే మనకు ఉన్నటువంటి ఇది కూడా ఇదవుతుంది. కాబట్టి పబ్లిక్ కూడా చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండాలా. అధికారులు, నాయకులు కాదు, మనం కూడా ఈ భారతదేశంలో బతుకుతున్నాం కాబట్టి మనకి ఈ దేశం మీద గౌరవం ఉంది కాబట్టి మనం స్వచ్ఛందంగా మనం కొనకుండా, మనం తినకుండా ఉంటే అమ్మేదానికి వాళ్ళకి అవకాశం ఉండదు. అధికారులు నోటీసులు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంత దూరం కూడా రాదు. ఏది కూడా పబ్లిక్ లో కొంత రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఈ నాయకులకు, అధికారులకు ఉందని చెప్పని తెలియజేస్తున్నాం. ఎస్ అండి. అలాగే వెంకటేశ్వర్లు గారు, అంటే ఈ గతంతో పోల్చుకుంటే ఈ సంస్కృతి ఇంకా దిగజారిందని మనం చెప్పుకోవాలి, ఇలాంటి పరిస్థితులు ఎక్కువయ్యాయని చెప్పుకోవాలి. మరి ఈ నేపథ్యంలో రాబోయే తరాలకి మళ్ళీ ఇంకా ఎక్కువయ్యే అవకాశం అంటే ఎట్లయినా అవుతుంది కాబట్టి మనం దాన్ని తగ్గించాలంటే మరి ఈ జనరేషన్ ఇప్పుడు ఉన్న పిల్లలకి కావచ్చు, మనం ఏ విధంగా వాళ్ళకి ఈ విషయం గురించి చెప్తే బాగుంటుందంటారు, లేదా పాఠ్యాంశాల్లో ఏ విధంగా చెప్పాలంటారా? ఏంటి అంటే దీన్ని మార్చాలంటే మనం ఏం చేయాలి? మార్చాలంటే ప్రజల్లో నిజాయితీగా అవేర్నెస్ అనేది కలగాలి. స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు తమ యొక్క దేశం కోసం మనం ఒక రోజు మన యొక్క విజ్ఞతను పాటిద్దాం, మాంసం ముట్టకుండా, మద్యం తాగకుండా ఉందాం అనేటువంటి విధానం ఆ యొక్క సేవించే వాళ్ళలో రావాలి.
ఎస్, నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ జనరేషన్ కి ఇవన్నీ పాకకుండా ఉండాలి, వాళ్ళు ఇవి రూల్స్ అన్ని ఫాలో అవ్వాలంటే మరి పాఠశాల సమయం నుంచి కావచ్చు మనం ఎటువంటి నేర్పించాలంటారు పిల్లలకి? పిల్లల్లో పాఠ్యాంశాల్లో కూడా మనకి ఇప్పటికే పొందుపరుచున్నాం సిలబస్ లో. ఆల్రెడీ ఈ ఆగస్టు 15 జనవరి 26కి సంబంధించిన రాజ్యాంగానికి సంబంధించినటువంటి మౌలిక స్వరూపాన్ని ఏ విధంగా కాపాడాలనే అంశం మీద పిల్లల్లో అయితే అవగాహన ఉంది. ఇది అవగాహన లేని పెద్దల్లోనే, ముఖ్యంగా ఇందాక సోదరుడు భరత్ చెప్పినట్లు ఈ ఒక్క రోజుకే అదనంగా డబ్బులు ఇచ్చి తాగితే ఏదో కిక్ వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది ఉంటున్నారు. ఒక రోజు ఇప్పుడు మాకు ఉదాహరణకి మన నాయుడుపేటలో నిన్ననే మున్సిపల్ కమిషనర్ గారు ఈ యొక్క మాంస విక్రయదారులందరూ సమావేశపరిచి ఎట్టి పరిస్థితుల్లో కూడా షాపులు పెట్టొద్దని చెప్పారు. ఆయన మా ఆదేశాలు అనేది జారీ చేశారు. దాన్ని అమలు చేయడంలో కింద స్థాయినటువంటి సిబ్బంది సక్రమంగా పనిచేయడం లేకపోవడం వల్ల అక్కడక్కడ చాటుగా పెట్టి మాంసం విక్రయాలు జరిగాయి. అలాగే ఎక్సైజ్ అధికారులు నిన్న రాత్రే పోయేసి షాపులకి తాళాలు వేసేసి సీళ్లు భద్రంగా వేసేసి వచ్చేసారు. కానీ విచ్చలవిడిగా మందు అందుబాటులో ఉంటుంది. ఇది మారాలంటే అధికారులు ముఖ్యంగా ఉండాలి. పోలీసులు నాకాబంది పడితే చీమైనా దోమైనా వెళ్తుందా? ఎక్సైజ్ అధికారులకు తెలియకుండా మద్యం విక్రయాలు జరుగుతాయా? 100% ఎక్సైజ్ శాఖ విఫలమైనట్టే దీన్ని మనం భావించాలి. ఓకే, ఎక్సైజ్ శాఖ అంటారు. అండ్ అలాగే అంటే కొంతమంది వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి అందుకు కూడా చూస్తున్నట్టు వదిలేస్తున్నారు అని కూడా మనకి వినిపిస్తున్నాయి. మరి అదే ఎంతవరకు నిజం అంటారు? 100% అండి. దీంట్లో అవినీతి అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక రోజు నిజాయితీగా ఉద్యోగం చేయలేటువంటి పరిస్థితుల్లో కొంతమంది అధికారులు ఉంటున్నారు. కేవలం ఆగస్టు 15 రోజున మద్యం షాపుల వద్ద చుట్టుపక్కల ప్రాంతాల్లో మద్య విక్రయాలు జరగకుండా చర్యలు చేపట్టలేని దుస్థితిలో ఎక్సైజ్ శాఖ ఉంది. మరి ఇప్పుడు ఈ అధికారుల మీద అవ్వచ్చు లేదా ఆ విక్రయించిన షాప్ వాళ్ళ మీద అవ్వచ్చు, మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? లేదా తీసుకునే అవకాశం ఉంది? ఎటువంటి తీసుకునే అవకాశం ఉంది? చర్యలు వీళ్ళు తీసుకోలేరండి. ఎక్సైజ్ శాఖ వాళ్ళు చర్యలు తీసుకోలేరు. ఓకే, వాళ్ళపై అంటే అధికారులు కూడా చూసినట్లు వ్యవహరించినట్లయితే మరి వాళ్ళపై ఉన్న అధికారులు కూడా ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కదా. సో లేదా చట్టాలు ఎటువంటి మార్పులు తీసుకొస్తే బాగుంటుంది? అంటే ఇది ఖచ్చితంగా కఠినమైన సమస్యగా ఇప్పటికే మారిపోయింది, ఇంకా జటిలం అవ్వకముందే దీన్ని ఖచ్చితంగా నిర్మూలించాల్సిన మొత్తం అనేది ఎక్సైజ్ శాఖను పట్టి పీడిస్తుంది. ఈ రోజు అయితే అదనంగా బ్రాందీ షాపుల ఓనర్ల దగ్గర అదనంగా డబ్బులు తీసుకొని వాళ్ళ విక్రయాలకు వీళ్ళ వంతు సహాయ సహకారాలు ఇస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. జిల్లాధికారులు వచ్చి ఇక్కడ స్థానికంగా డ్యూటీలు చేయలేరు కదండి. వీళ్ళు ఇక్కడ డ్యూటీలు చేయాలి. 365 రోజుల్లో ఎక్సైజ్ శాఖ డ్యూటీ చేసేది ఎప్పుడు? ఆగస్టు 15, జనవరి 26, అక్టోబర్ 2. ఈ 3 రోజుల్లో కూడా వాళ్ళు జాతీయ పర్వదినాల్లో తమ విధులను సక్రమంగా నిర్వహించలేరా? ఇంకెందుకండి ఎక్సైజ్ శాఖ? ఎస్ అండి, ఎస్, ఖచ్చితంగా అండి. అలాగే ఇలాంటి రిపీట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు అన్నట్లు ఏదో ఒక చర్యలు తీసుకుంటేనే నెక్స్ట్ టైం అయినా అందరు జాగ్రత్తగా ఉంటారు. అండ్ అధికారుల మీద ఎస్ అండి, రైట్. భగత్ గారు మీరు చెప్పండి, అంటే ఈ సంస్కృతి మనకి జనరల్ గా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో విలువలు నార్మల్ గానే సాంప్రదాయాలు విలువలు ఇవన్నీ తగ్గిపోతున్న నేపథ్యంలో సో ఇంకా మన జాతిని గౌరవించలేకుండా తయారవుతున్నారు అంటే మరి ఖచ్చితంగా చట్టాలు మారాల్సిన అవసరం లేదంటారా? ఖచ్చితంగా మారాలి. ఎప్పుడైతే చట్టాలు మారి వాళ్ళ మీద ఎప్పుడైతే కఠిన చర్యలు అనేది, ఎందుకంటే దీన్ని మనం ఇంకో రకంగా కూడా మనం దీన్ని ఆలోచించాలా. ఎందుకంటే స్వతంత్ర సమర యోధుల్ని సైతం మనం అవమానించినట్టే. భారతదేశంలో ఉంటూ భారతదేశంలో ఎంతో మంది పోరాడి తెచ్చినటువంటి దాన్ని ఈ దేశాన్ని కూడా మనం ఈ విధంగా మనం పాటించకుండా ఒక్క రోజు మనం ఉండలేకపోతున్నామంటే మనం ఏమాత్రం దేశభక్తితో ఉన్నామో మనకి మనమే ఇది చేసుకోవాలా, ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఎందుకంటే ఒకరు చెప్తే వచ్చేది కాదు, ఒకరు చెప్తేనో ఒకరు చేసేది కాదు. యువత కూడా పిచ్చి పిచ్చి రీల్స్ మాయలో పడి, పిచ్చి పిచ్చి వీడియోస్ లో మాయలో పడి ఈ దేశం గురించి కానీ రాష్ట్రం గురించి కానీ ఆలోచించేటటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేయడం పూర్తిగా వదిలేశారు. ఈ రోజు మన ఇంటి పక్కన ఒకరు ఇల్లీగల్ గా మద్యం అమ్ముతున్నారంటే దాన్ని వీడియో తీసి సంబంధిత అధికారికి పెట్టేటటువంటి బాధ్యత కూడా యువత తీసుకోవాలా. ఎందుకంటే అధికారికో నాయకుడికో సంబంధం లేనప్పుడు ఆ యువత దాన్ని ఇనిషియేట్ తీసుకొని ఆ బాధ్యతాయుతంగా పలానా దగ్గర అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నారు, పలానా దగ్గర అమ్ముతున్నారు, లేదా పలానా దగ్గర ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని రెస్పాన్సిబిలిటీ అనేది యూత్ అనేది తీసుకోవాలా. ఎందుకంటే యువత అనుకుంటే మార్చలేనిది ఏమీ లేదు. కాబట్టి యువత కూడా ఇప్పుడు ఏంటంటే ఎంతసేపు పిచ్చి పిచ్చి రీల్స్ వీటి ఇన్స్టాగ్రామ్ లో వీటి మీద పడి ఎక్కడ కూడా బాధ్యతాయుతంగా ఎవరు లేరు. కాబట్టి యువత కూడా
కొంత మేరకు ఎన్ని ఉన్నప్పటికీ కొంత మేరకు మనం ఈ దేశంలో ఉంటున్నాం. ఈ స్వతంత్ర సమర యోధులని మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది కాబట్టి ఎంతైనా కూడా. కాబట్టి ఇవన్నీ కూడా యువత కూడా దీనికి ముందుకు వచ్చి ఎక్కడెక్కడ ఇటువంటి ఇల్లీగల్ జరుగుతున్నాయో వీటిని ప్రభుత్వం దృష్టికి, నాయకుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకో వెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క యువత మీద కూడా ఉంది. మనకెందుకులే అనుకుంటే రేపు మీ బిడ్డలు కావచ్చు, ఇంకొకరి బిడ్డలు కావచ్చు, వాళ్ళ బిడ్డలు కూడా ఇదే విధంగా తయారయ్యి దేశం మీద కావచ్చు, స్వతంత్ర సమర యోధుల మీద కావచ్చు, లేదంటే ఇటువంటి గొప్ప రోజులను నిర్లక్ష్యం చేస్తూ లెక్క లేకుండా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీటి యొక్క గొప్పతనాన్ని మనం తెలియజేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తలా ఒక చేస్తే గానీ, ఎవరు చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేస్తే గానీ, ఎవరు చేయాల్సినటువంటి తల ఇది చేస్తే కానీ దీన్ని మనం అంతం చేయలేం. ఎందుకంటే ఒకరి వల్ల అయ్యేది కాదు. ఇటు పబ్లిక్ కొనకుండా ఉండాలా, యువత రెస్పాన్సిబిలిటీగా ఉండాలా, నాయకులు వాళ్ళ నియోజకవర్గంలో ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని అధికారులకు తెలియజేయాలా. అలాగే అధికారులు కూడా ఎప్పుడైతే నోటీసులు ఇచ్చినంత మాత్రాన ఏమీ లేదు, ఎప్పుడైతే అమ్మాడని తెలిసిందో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలా. ఎందుకంటే ఎప్పుడైతే ఇల్లీగల్ గా మీరు చేస్తున్నారంటేనే మీరు ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా మీరు ఈ పని చేస్తున్నారు కాబట్టి అని చెప్పని వాళ్ళ మీద కానీ క్రిమినల్ కేసులు కానీ నమోదు చేస్తే ఖచ్చితంగా రెండోసారి ఇటువంటిది చేయాలన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా భయం అనేది వస్తుంది. ఆ వ్యాపారం బదులు ఇంకొక వ్యాపారం చూసుకుంటారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. ఒక ఇద్దరిని ముగ్గురిని కఠినంగా శిక్షిస్తే కానీ వీటిలో మార్పు అనేది రాదు. ఖచ్చితంగా రావాలంటే చట్టాలు కూడా వీటికి అనుకూలంగా మారి దేశం కోసం, లేదంటే ఈ సమాజంలో ఉన్నటువంటి మార్పు కోసం, స్వతంత్ర సమరయోధుల కోసం కనీసం ఇటువంటి మార్పులు అనేది తీసుకురావాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా అండి. అండ్ అలాగే ఎక్కువ మంది ఇప్పుడు మీరు అన్నట్లు రాజకీయ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. అంటే రాజకీయంగా వాళ్ళకి ఏదో ఒక ప్రోద్బలం ఉంది కాబట్టి వాళ్ళంతా యథేచ్ఛగా అమ్మగలుగుతున్నారు అంటున్నారు. అంటే రాజకీయానికి దీనికి సంబంధం ఏంటి? అలాగే ఎటువంటి అంటే ఆ ఊళ్ళల్లో ఉండే కావచ్చు, ఆ మండలాల్లో రాజకీయ పరిస్థితి ఎలా మారుతుందంటారు దీనివల్ల? ఇప్పుడు దీనివల్ల రాజకీయ నాయకులే, రాజకీయ నాయకుడు మద్దతు అనేది లేకపోతే ఖచ్చితంగా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అని చేయాలంటే ప్రతి ఒక్కరికి ఒక భయం అనేది ఉంటుంది. అందులో బాధ్యతాయుతంగా రాజకీయ నాయకుడు ఉంటే ఖచ్చితంగా ఆయనకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటే పబ్లిక్ ని తప్పుదోవ పట్టకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ఆ రాజకీయ నాయకుడికి ఉంది. కాబట్టి అదే రాజకీయ నాయకుడు అధికారులకు స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇటువంటి జరిగినప్పుడు ఈ అధికారుల మీద కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఖచ్చితంగా ఈ అధికారులు కూడా స్ట్రాంగ్ గా ఉంటారు. కాబట్టి ఎక్కడ కూడా ఈ నాయకులు కూడా ఎక్కడ పట్టించుకోవట్లేదు. మాకెందుకు లేని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కాస్త కోస్తో వాళ్ళకి పబ్లిక్ తో అటాచ్మెంట్స్ కావాలా, వ్యాపారస్తులు కావాలా, వాళ్ళ ఎలక్షన్ కి ఫండ్ ఇచ్చే వాళ్ళు కావాలా, వాళ్ళ ఎలక్షన్ 10 మంది జనాభాని పంపించే వాళ్ళు కావాలా, ఎలక్షన్ కి మందు డబ్బు ఇవన్నీ కూడా అలవాటు చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ వాళ్ళ మీద నియంత్రణలు విగిస్తే రేపనే రోజు వీళ్ళ మనుగడ కరువు అయిపోతుందో, వీళ్ళకి మద్దతు తెలపరు అని చెప్పని వీళ్ళ యొక్క స్వలాభం కోసం, వీళ్ళ యొక్క స్వార్థం కోసం, వీళ్ళ యొక్క ఉద్దేశపూర్వకంగా ప్రజలు ఏవైపోయినా సరే మాకు అనవసరం, మా స్వార్థమే మాకు ముఖ్యం అనేటటువంటి ధోరణిలో ఈ రోజు రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పి మనం తెలియజేస్తాం. ఎస్ అండి. ఎస్ వెంకటేశ్వర్లు గారు, అంటే ఇందాక మనం అనుకున్నాం చాలా మందికి చదువు లేకపోవడం, దీని గురించి తెలియకపోవడం, అంటే ఊర్లలో ఉండే వాళ్ళకి చదువు లేకపోవడం వల్ల దీన్ని ఇలా ఉండాలి ఈ రోజు అని తెలియకపోవడం కూడా కారణం అని అనుకున్నాం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో యువతకే ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే మద్యము, మాంసం ముట్టుకోకుండా ఉండలేకపోవడం అనేది యువతలో మనం ఎక్కువగా చూస్తున్నాం. ఎంత రేట్ అయినా పెట్టుకునేది ఎక్కువగా చెప్పాలంటే యువతే కావచ్చు. సో అంటే మీరు అన్నట్లు చూసుకున్నట్లయితే కూడా చదువుకునే యువత, అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు ఖచ్చితంగా యువత అంటే. సో మరి వాళ్ళు ఇలాంటి పనులు చేయడం అంటే అసలు నిజంగా ఏమైపోతుంది మన సమాజం? ఏమనుకోవాలి అసలు? ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, చదువుకున్నటువంటి యువత ఈ రోజు అటువంటి పనులకు దూరంగా ఉంటున్నారు. ఇది కేవలము సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారే ఎక్కువగా ఈ రోజు తాగేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది యువత కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. అంటే ప్రతి ఊర్లో అని మనం చెప్పలేం, కానీ కొన్ని ఊర్లలో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. మరి యువతనే రేపటి సమాజానికి ఇవాళ బాధ్యత వహించాల్సిన వాళ్ళు ఎటువంటి బాధ్యత లేకుండా ఇప్పటి నుంచి అలా ఉంటే నెక్స్ట్ అసలు ఏమైపోతుంది మన సమాజం? ఇటువంటి జరగకుండా ఉండాలంటే యువతలో అవేర్నెస్ తీసుకురావాలి. కాలేజీల్లో, అలాగే ముఖ్యమైన కోడలలో ఎక్సైజ్ శాఖ వారు యువతలో అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ తీసుకొస్తే యువత వీటికి దూరంగా ఉంటారు. రైట్, ఖచ్చితంగా అండి దూరంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ పేరెంట్స్ కూడా, అంటే ఇక్కడ మనం ప్రతిసారి స్కూల్లో పాఠాలు చెప్పాలంటున్నాము, బయటకు వెళ్ళేటప్పుడు అన్నీ ఉండాలంటారు. బట్ ఇంట్లో కూడా పేరెంట్స్ మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలకి? ఇటువంటి అంటే కేవలం మన సాంప్రదాయాలు, మన పండుగల గురించే కాదు, జాతీయ పండుగ అయినటువంటి 15th ఆగస్ట్ కావచ్చు, జనవరి 26th అవ్వచ్చు, ఇంకా అలాంటి ముఖ్యమైన గాంధీ జయంతి, ఇలాంటి కొన్ని ముఖ్యమైన రోజుల్లో ఎలా ఉండాలి, మన జాతికి మనం ఎలా రుణపడున్నాం అనేది వివరించాల్సిన అవసరం కూడా ఉంది ఖచ్చితంగా. మరి పేరెంట్స్ ఎలా ఉండాలంటారు?
ముఖ్యం మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ప్రతి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలు ఇంట్లో ఎలా ఉండాలి, బయట సమాజంలో ఎలా మెలగాలి, ఎలా ప్రవర్తించాలనే విషయం మీద తల్లిదండ్రులు ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. సమాజంలో విభిన్నమైనటువంటి పోకడలు వస్తూ ఉన్నాయి. మారుతున్నటువంటి ఈ సమాజంలో ఇంట్లో తల్లిదండ్రులు ఆడపిల్లకి కఠినమైనటువంటి నిబంధనలు పద్ధతులు నేర్పిస్తున్నారు కానీ మగపిల్లల పట్ల మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. అలా చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం వల్లనే అనేక రకమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మనము ఆగస్టు 15 కావచ్చు, జనవరి 26 కావచ్చు, ఇటువంటి పర్వదినాల్లో దేశభక్తితో మనం ఏం చేయాలి అనేది సమాజంతో పాటు తల్లిదండ్రులు కూడా తమ వంతు పాత్ర పోషించాలి. ముఖ్యమైనటువంటి ఇటువంటి దినాల్లో దేశభక్తి కలిగేలా వాళ్ళలో మార్పు తీసుకొచ్చేలా తమ వంతు ప్రయత్నాలు వాళ్ళు కూడా చేయాలి ఇంట్లో. రైట్ అండి, ఖచ్చితంగా. అలాగే బాబీ భగత్ గారు, అంటే ఇప్పుడు చెప్పుకున్నట్లు గతంతో పోల్చుకుంటే ఇటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలు పెరుగుతున్నాయి. అలాగే చూసుకుంటే మన షాప్స్ కూడా, బెల్ట్ షాప్స్ అవ్వచ్చు, లేదా ఇంకా అంటే అమ్మే వాళ్ళు ఎక్కువ పెరుగుతున్నారు, కొనే వాళ్ళు ఎక్కువ పెరుగుతున్నారనే కదా దీనికి అర్థం. ఖచ్చితంగా ఇక్కడ అన్ని పెరిగితేనే ఇక్కడ రేట్లు పెరుగుతున్నాయి, అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఆ స్టాక్ ఏదైతే ఉందో అదంతా పెరుగుతుంది. అంటే మరి ఏంటి దీనికి కారణం ఏమని చెప్పుకోవాలి? అందరూ దాన్ని సపోర్ట్ చేస్తున్నట్లే కదా అని ఇక్కడ మనం ఒకటి గమనించాలి మేడం. ఎందుకంటే ఎప్పుడైతే నిరక్షరాసులు, చదువుకునే వాళ్ళు, లేదంటే వెల్ సెటిల్ కానోళ్ళు, లేదంటే రోడ్ సైడ్ కష్టం చేసుకుని బ్రతికేటువంటి వాళ్ళే వీటన్నిటికి కూడా ఎక్కువ శాతం మొగ్గు చూపిస్తుంటారు, మెజారిటీ పీపుల్. ఎందుకంటే ధనవంతులు, డబ్బున్న వాళ్ళు, ఉన్నతాధికారులు కావచ్చు, వెల్ సెటిల్ అయిన వాళ్ళు ఎక్కడ కూడా బయటికి కనిపిరు. వాళ్ళకి అది పనిగా రోడ్డు మీదకి వచ్చి బ్లాక్ లో కొనుక్కోపోయేంత అవసరం కూడా ఉండదు. ఉండేదంతా కూడా వీళ్ళే. కానీ బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అధికారులు, బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి నాయకులే బాధ్యతాయుతంగా లేనప్పుడు వీళ్ళకి ఎటువంటి అవగాహన, ఎటువంటి నిబద్ధత అనేది ఇటువంటి పబ్లిక్ కి వస్తుందో కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఉన్నత చదువులు చదివి ఉన్నతమైన పోస్టుల్లో ఉంటూ అధికారులు 10 మందికి న్యాయం చేయాల్సిన అధికారులు, 10 మందికి మంచి చెడ్డ చెప్పాల్సిన అధికారులు, ప్రజలని మంచి దోవలో పెట్టాల్సినటువంటి నాయకులే ఈ రోజు బాధ్యతాయుతంగా లేనప్పుడు, వాళ్ళు బాధ్యతాయుతంగా లేనప్పుడు కనీసం వీళ్ళకి అవగాహన కొంతమందికి ఉంటుంది, అందరికీ ఉంటుందని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఎక్కువ ఆల్మోస్ట్ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఎక్కువ పాల్గొనేది కూడా కాస్త కోసం మధ్యలో చదువు ఆగిపోయిన వాళ్ళు, ఈ సోదాగా తిరిగే వాళ్ళు, గొడవలు చేసి ఈ రకమైన టైప్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళే బాధ్యతాయుతంగా లేనప్పుడు వీళ్ళు ఏ విధంగా బాధ్యతాయుతంగా ఉంటారని కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే అధికారులు, నాయకులు దీన్ని కీలకంగా వాళ్ళు కానీ కఠిన చర్యలు తీసుకుంటే దీన్ని ఖచ్చితంగా మనం ఫుల్ స్టాప్ పెట్టచ్చు. వాళ్ళు ఎప్పుడైతే బాధ్యతాయుతంగా ఉండరో మనం ఎన్ని చేసినా కూడా అక్కడ నిర్లక్ష్య ధోరణి ఉన్నప్పుడు ఖచ్చితంగా వీటిని అయితే మనం ఫుల్ స్టాప్ పెట్టలేమనే మనం చెప్పాలి. అండ్ ఇంకొకటి అంటే భగత్ గారు, ఇక్కడ తెలియదని మనం ఎవరికి చెప్పలేము. ఎందుకంటే ఇది 1 సంవత్సరం నుంచి ఇప్పటి నుంచి ఉంది కాదు, సంవత్సరాలుగా తరతరాల నుంచి వస్తుంది ఇది. అలాగే ఇంకొక విషయం, నార్మల్ డేస్ లో తక్కువ రేటుగా ఉండేది ఇప్పుడు డబుల్ రేటు కొంటున్నామంటే ఎందుకు అనే రీజన్ వాళ్ళకి తెలిసే ఉంటుంది. అంటే ఈ రోజు అమ్మకూడదు, ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి అమ్మకూడదు, కాబట్టి డబుల్ రేటుకి ఇల్లీగల్ గా కొనాల్సి వస్తుంది, కాబట్టి డబుల్ రేట్ ఇచ్చి కొంటున్నాను. వాళ్ళకి తెలియకుండా అయితే కొనడం అయితే జరగదండి ఖచ్చితంగా ఇది. సో అంటే వాళ్ళు తెలిసే, ప్రతి పౌరుడు కూడా తెలిసే చేస్తున్నాడు ఇక్కడ. ఎస్ సార్, చెప్పండి. వాళ్ళకి తెలియదు అని నేను చెప్పట్లేదు మేడం, తెలిసే కొంటున్నారు, తెలిసే చేస్తున్నారు. కానీ సంబంధిత అధికారులు, బాధ్యతాయుతంగా ఉన్నటువంటి అధికారులే అమ్మేందుకు ప్రోత్సహిస్తున్నప్పుడు వీళ్ళకి అంటే వీళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు వెళ్ళి ఎడ్యుకేటెడ్, 10 మందికి న్యాయం చెప్పగలవాళ్ళు, 10 మందిని మంచి మార్గంలో నడిపించగలవాళ్ళు, ఎంతో ఉన్నతమైన చదువులు చదివి ఆ సీట్ లో కూర్చున్నటువంటి ఉన్నత అధికారులే దానికి ప్రోత్సహిస్తున్నప్పుడు వీళ్ళని మనం పూచిగా చూపించి వీళ్ళు తాగుతున్నారు కాబట్టి వాళ్ళు అమ్ముతున్నారు అనే కంటే కూడా అసలు అమ్మకుండా చేసే వీడు కొండ కదా అనేది మనం ఆలోచిస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే క్రింది స్థాయి వాడు అందుబాటులో ఉంది అంటే వాడి యొక్క అలవాటు కావచ్చు, వ్యసనం కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఇతరతర కావచ్చు, ఒక పనికి పోయాడు, ఒళ్ళు నొప్పులు, ఆయనకి ఆగస్ట్ 15 అక్టోబర్ 2 ఆగస్టు ఈ తాకపోతే వాడికి నిద్ర పట్టదు. ఈ రకరకాల వీటన్నిటిలో మనం చూసుకుంటే ఖచ్చితంగా ఈ అధికారులు కానీ గట్టిగా ట్రై చేసి ఆటోమేటిక్ అన్ని సెట్ అయిపోతాయి అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయంగా నేను తెలియజేస్తున్నాను. రైట్ అండి, ఖచ్చితంగా అది మాత్రం కఠిన చర్యలు ఉంటాయని తెలిస్తే ఎవరు కూడా పని చేయడానికి, ఇప్పుడు పాము కరుస్తుంది అంటే మనం దాని దగ్గరికి వెళ్ళం, అది కరవదు ఏమి చేయదంటే దాంతో ఆటలాడుతుంటాం. అంటే డెఫినెట్లీ ఆ భయం అనేది కలిగి చేయడం, అధికారులకి కావచ్చు, చట్టాలు కావచ్చు, ఆ భయం అనేది కలిగి చేయడం నిజంగా ఖచ్చితంగా అవసరం. చెప్పండి వెంకటేశ్వర్లు గారు, సో మరి చెప్పాలి అంటే దీన్ని నెక్స్ట్ ఇయర్ ఇలా పునరావృతం కావద్దు, లేదా రేపు వచ్చే గాంధీ జయంతి అవ్వచ్చు, లేదా జనవరి 26కి ఇవన్నీ జరగకూడదు అంటే మరి ఇప్పటి నుంచి ఎటువంటి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందంటారు? ప్రభుత్వ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు మండలాల్లో మానిటరింగ్ చేయాలి. ముఖ్యంగా ఈ జనవరి 26
ఆగస్టు 15, అక్టోబర్ 2 ఇటువంటి పర్వదినాల్లో ఉమ్, కేవలం సంవత్సరంలో 3 రోజులు కూడా డ్యూటీలు చేయలేటువంటి దుస్థితిలో తమ శాఖ ఉందనేటువంటి విషయాన్ని వాళ్ళు సిగ్గుపడాలి నిజంగా. ఓకే. ఎస్. 100కి 100 ఉమ్, 3 రోజులు డ్యూటీ చేయలేరండి. ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటే మద్యం బాటలు బయట వస్తుందా? ఉమ్, ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎస్. 100% వాళ్ళకి తెలియకుండా ఏం జరగదు. ఉమ్, కాకపోతే వాళ్ళు అదే అంటారు చూసారు, నిద్రపోతుండే వాడిని లేపడం కష్టం, కానీ లేపొచ్చు. నిద్రపోతున్న నటిస్తున్న వాడిని లేపడం కష్టం. ఖచ్చితంగా. ఎస్. అలా వాళ్ళు నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు. ఉమ్, ఉమ్. అవునండి, కరెక్ట్ కాదు. ఖచ్చితంగా. అండ్ ఎక్సైజ్ ఇప్పుడు శాఖ దీనికి బాధ్యత తీసుకోవాలి, నైతిక బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. ఉమ్, మనం చదువుకోరాని వాడి మీదనో, నిరుద్యోగ యువత మీదనో, వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేయడం కాదు. ఉమ్, అవకాశం ఉంటే ప్రతి ఒక్కరు దానికోసం ప్రయత్నం చేస్తారు. ఉమ్, అవకాశం లేకపోతే చేయండి. ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి కదా. ఈ రోజు అమ్మొద్దని చెప్పారు, అమ్మనీయకుండా ఒకరోజు చేయలేరా? ఇంకెందుకండి యూనిఫామ్స్ ఎందుకు, చట్టాలు దేనికి, వీళ్ళకి ప్రతి నెల జీతాలు దేనికి చెప్పండి. ఎస్, కరెక్ట్. అది అది ఆ విషయం కరెక్టే అండి. మరి ఇప్పుడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి ఎటువంటి చర్యలు వెంటనే వాళ్ళ మీద ఏం చేయాలంటారు? వెంటనే వాళ్ళకి అది కనువిప్పు కలగాలి అంటే ఏ అధికారి అయినా సరే ఉమ్, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఉన్నతాధికారులు. ఉమ్, మరోసారి ఇటువంటి రిపీట్ కాకుండా ఉండాలంటే ఉమ్, కఠినమైనటువంటి నిబంధనల్ని విధించాలి. ఉమ్, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. ఆగస్టు 15, జనవరి 26 అంటే మద్యం కొనడం, బ్లాక్ లో కొని తాగడం అనేది ఫ్యాషన్ అయిపోతుంది. ఇది బహిరంగంగా రహస్యం. ఉమ్, పబ్లిక్ గా తాళాలు వేసి ఉంటారు, సీళ్లు వేసి ఉంటారు, షాపులు వెనకాల చుట్టుపక్కల అమ్ముతా ఉంటారు, ఉమ్. ఖచ్చితంగా. ఓపెన్ గా కొనుక్కొని తాగుతా ఉంటారు. ఎస్, అందరికి తెలిసిన విషయం ఇది, ఎవరికి తెలియదని కూడా మనం చెప్పలేము. అండ్ ఇంకొకటి చెప్పండి భగత్ గారు, అంటే కేవలం ఇది మనం కేవలం ఆర్థిక పరంగా డబ్బుల విషయం ఆలోచించుకునే జరుగుతోందా? అంటే డబ్బుల కోసం ఏదైనా చేయడానికి ఈ మధ్యకాలంలో చూస్తుంటే చాలా అంటే కొన్ని క్రైమ్ కూడా పెరిగిపోతుందని చెప్పొచ్చు, క్రైమ్ రేట్ కూడా. మరి అంటే ఏంటి మనస్తత్వాలు ఎలా మారిపోతున్నాయి, మరి ఏంటి రీజన్ ఏమంటారు? ప్రస్తుతం నడిచేదంతా కూడా మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అని చెప్పాలా. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి వ్యాపారం వాళ్ళది, పక్కనోడి గురించి ఆలోచించే యోచనలో ఎవరూ లేరు. మనం ఏమి చేస్తున్నాం, మనం తప్పు చేస్తున్నామా, కరెక్ట్ చేస్తున్నామా, మనం అమ్మేటటువంటి వస్తువు వల్ల ఈ సమాజానికి గాని ఆ కుటుంబానికి గాని ఏమైనా నష్టం కలుగుతుందా, వాళ్ళకి ఏమన్నా ఆరోగ్యపరంగా ఏమైనా అనారోగ్య పాలవుతారా, ఇంకోటి అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఎంతసేపటికి నేను ఎంత సంపాదించుకోగలుగుతున్నాను, నాకు ఎంత మిగులుతుంది అని ఆలోచిస్తున్నారు తప్పితే నేను అమ్మే వస్తువు వల్ల అవతలోడు ఎంత నష్టపోతున్నాడు, వాళ్ళ కుటుంబం ఎంత నష్టపోతుంది, దానివల్ల అతనికి ఎన్ని విధాలుగా అనేక సమస్యలు అనేవి వస్తాయనేది కూడా ఆలోచించే ఇదిలో ఎవరు లేరు. ఎందుకంటే ఎంతసేపుడికి లాభార్జన ఏ విధంగా మనం ఎంత ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే అంత ఎక్కువ లాభార్జన వస్తుంది అనేది జనాల్లో చాలా గట్టిగా పాతుకోపోయింది. అందుకే మంచి కంటే కూడా అనుకుంటున్నారు, అంటే లైక్ ఇలాంటి వాటిని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు తప్ప విలువలు అవన్నీ కోల్పోయినా పర్వాలేదు, మన క్యాష్ డబ్బులు వస్తే చాలు. అంటే ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఇప్పుడు రోజు మద్యం తాగనోడు కూడా ఆ రోజు తాగాలనుకుంటాడు. వాడికి అంటే బ్లాక్ లో కొని మందు తాగితే అదొక, నేను ఈ రోజు మందు ఎక్కడా దొరకట్లేదు కాబట్టి నేను ఈ రోజు మందు తాగాను కొనుక్కొని